చిత్తగొట్టేసుకుంటారు. అంటే దీని తాత్పర్యం మరేమీ లేదు, కాళ్ళు పట్టుకోవడాలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడాలు అనేవి పెద్దగా పట్టించుకోదగ్గ విషయాలు కావు అని. అంటే మన 50-50 అగ్రిమెంట్ విషయంలో కొంపదీసి నాకేం షేక్ హ్యాండ్ ఇచ్చేవి కదా. అలా షేక్ హ్యాండ్ ఇచ్చేవాడిని అయితే నీ కొడుకు స్నేక్ ఫార్మ్, నీకు మెంటల్ హాస్పిటల్ ఎందుకు అప్పు చెప్తానయ్యా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. బుస వినిపించదు, పాము కనిపించదు, కానీ మన దెబ్బకు మనిషి. బాస్, మీకు చెప్పిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. రాత్రి 10 గంటలకి. వెరీ గుడ్. టేక్ ఇట్ మేడం. ఏమండి, ఏమిటిది? ఐస్ క్రీమ్ కనబట్టలా? ఏమిటా సమాధానం? ఎంగిల్ ఐస్ క్రీమ్ మొహం మీద కొట్టించాక పైగా పొగరుగా సమాధానం చెప్తున్నారే. ఓ ఐఎమ్ సారీ. సారీ చెప్తే చాలదండి. నేను కూడా ఒక ఎంగిల్ ఐస్ క్రీమ్ మొహం మీద కొడితే అప్పుడు తెలుస్తుంది. మీరు అలా చేయలేరని నాకు తెలుసు. ఎందుకు చేయలేను? మిమ్మల్ని చూస్తుంటే సభ్యత సంస్కారం ఉన్న మనిషిలా కనిపిస్తున్నారు. మీరు నాలా ఫూలిష్ గా ప్రవర్తించలేరుగా. సారీ అన్నానుగా. ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి థ్యాంక్స్ ఒకటి సారీ ఒకటి బాగా నేర్చుకున్నారు. ప్రాణదానం చేసిన వాడికైనా థ్యాంక్స్ ఒకటి మొహన పారేయడం, ఎంత తప్పు చేసినా సారీ చెప్పి తప్పించుకోవడం. గాంధీనగర్ వెళ్ళాలా? నెహ్రూ పార్క్ వెళ్ళాలా? ఏదైనా సినిమా థియేటర్కి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్లకుండా తీరిగ్గా కూర్చోడానికి ఇది పబ్లిక్ పార్క్ అనుకున్నారా? పని లేకుండా కూర్చోడానికి నేనేమైనా రిటైర్ అయిపోయిన సర్వెంట్ అనుకున్నారా? మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్పరే. మరి అడిగరే? అడిగానుగా. ఏం అడిగారు? మీకు నచ్చిన స్థలాల పేరు చెప్తే అందులో ఏదో ఒకటి ఎంచుకోవాలా? చూడండి మేడం, ఎక్కడికి వెళ్ళాలని అడిగితే కొంతమంది అప్సెకంగా అనుకుంటారు, అందుకే అలా అడిగాను. సరే, మా ఇంటికి స్టార్ట్ చేయండి. మీ ఇల్లు ఎక్కడ? శ్రీపతి గారి మేడకి కుడి పక్కన. శ్రీపతి గారి మేడ ఎక్కడ? మా ఇంటికి ఎడం పక్కన. మీరిద్దరు ఉండేది ఎక్కడ? సాయిబాబా గారి వీధిలో. అమ్మయ్యా. టాక్సీలో మ్యాగజైన్స్ కూడా ఉంచారే, డ్రైవ్ చేస్తూ చదువుతారా? ఆ పుస్తకాలు ఉంచింది నా కోసం కాదండి. కొంతమంది ప్యాసింజర్లు దారి పొడుగున వసపెట్టల్లా వాగుతూ నసపెట్టేస్తుంటారండి. వాళ్ళు పోరు పళ్ళకి పుస్తకాలు ఉంచారన్నమాట.
అయితే నేను కూడా మీ పుస్తకాలు చదువుతూ కూర్చోవాలన్నమాట. కరెక్ట్ గా చెప్పారు. సీరియస్ ఆర్టికల్ ఇన్ దిస్ బుక్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ కాంకక్టెడ్ స్టోరీ. లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్ట్రేంజ్ స్టోరీస్ మేడం. ఇట్ ఈస్ సమ్ ఇన్స్టెన్స్ దట్ అపియర్స్ కాంకక్టెడ్. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? బీకామ్. బీకామ్ చదివి టాక్సీ నడుపుతున్నారా? ఏదో తప్పు చేసినట్టు అడుగుతున్నారే. గ్రాడ్యుయేట్లు ట్యాక్సీలు నడపకూడదని ఎక్కడ రూల్ లేదు కదండి. లేదనుకోండి. నిరుద్యోగంతో నేను దొంగగాను ముష్టివాడుగాను మారకుండా ట్యాక్సీ నడుపుతున్నాను. తప్పంటారా? నో. నిజంగా మీరు నాకు కరెక్ట్ జోడి. అంటే నేను కూడా గ్రాడ్యుయేట్ని. నాకు కూడా మీలాగే చాలా స్వతంత్ర భావాలున్నాయి. అన్నట్టు అడగడం మర్చిపోయాను. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? రాజా. ఇక్కడే ఆపండి. రేపు ఉదయం 10 గంటలకు ఎక్కడ ఉంటారు? నా టాక్సీ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీ టాక్సీ ఎక్కడ ఉంటుంది? నేను ఎక్కడుంటే అది అక్కడే ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ ఉంటారు? బస్ స్టాండ్ దగ్గర టాక్సీ స్టాండ్ లో. మీ పేరు రాజా, నా పేరు రాణి. చూసారా గమ్మత్తు? మీరు పెద్దవారి, నేను పెద్దాన్ని. పేర్లోనే కాదు. ఏంటి గురు అంత కొత్తగా ఉంది? కొత్త ఉంది, అంత మామూలే. నా దగ్గర కొట్ట గురు. బేరాలు గీరాలు వదిలేసి దిక్కులు గిక్కులు చూస్తున్నావంటే కొబ్బరి లవ్లో పడ్డావేంటి? లవ్వు లేదు, గివ్వు లేదు. ఒక ప్యాసింజర్ కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చే ప్యాసింజర్లు వదిలేసి రాని ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్నావంటే అది తప్పనిసరిగా ఆడ ప్యాసింజరే. ఎవరో చెప్పుకోరు. ఆ ప్రిమియర్ చెప్పారు. ఆనంద గురించి కాదు ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి పని చూసుకోరా. అది కదా గురు ఇప్పుడు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? అదే మీకోసం కాదండి, ఇది మాకు మంచి బిజీ టైం. ప్యాసింజర్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అవును, మీరు నా కోసం వచ్చారా? అబ్బే, నేను మీకోసం ఎందుకు వస్తానండి? టాక్సీ అయితేనే దొరుకుతుందేమో చూస్తున్నాను. ఈలోగా మీరు కనిపించారు. పాపం బేరం ఏమున్నట్లేదు. నన్ను బోణి చేయమంటారా? గాజుల చేత్తో బోణి చేయడం అంటే అంతకంటే అదృష్టం ఉందండి. ఎటి పోనీండి. ఎక్కడికి వెళ్ళేయమంటారు? ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలానికి తీసుకెళ్ళండి. ప్రశాంతంగా ఉండే స్థలానికా? ఏ అలాంటిది ఏది ఈ ఊర్లో లేదా? ఉందనుకోండి. అలా బొమ్మలా నిలబడిపోయారే, రండి. ఏమిటలా మౌనవ్రతం పాటిస్తున్నారు? టాక్సీలో మాటలు మర్చిపోయి వచ్చారా? మీటర్ ఛార్జ్ ఇవ్వండి. ఇస్తే వెళ్ళిపోతారా? ఏం మగాళ్ళండి మీరు. ఆడపిల్ల ఇలా ఒంటరిగా వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోతారంటారా? చూడండి మేడం, నేను పబ్లిక్ సర్వెంట్ని. ఇలా ఒక ఆడపిల్లతో ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండడం మంచిది కాదు. అలాగా? మీ టాక్సీ నేను రాను పోను కట్టించుకున్నాను అనుకోండి. ఇక్కడ 1 గంట సేపు వెయిట్ చేయడానికి వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇస్తానని అనుకోండి. అప్పుడు కూడా వెయిట్ చేయరా? చూడండి రాణి గారు, మీ మాటలు నన్ను ఆఫ్ చేయలేవు. నేను వెళ్తున్నాను. మీరు వస్తే రండి, లేకపోతే నా మీటర్ ఛార్జ్ ఇవ్వండి. నేను 1 పైసా కూడా ఇవ్వను అనుకోండి. అప్పుడేం చేస్తారు? అరే బా, చెడ్డ సోగ్గా ఉన్నావు గానీ ఏం పేరు పిల్ల మందే? ఏంట్రా, ఇంటి దగ్గర చెప్పే వచ్చారా? టెంపరీ కోడలు తీసుకొస్తామని చెప్పి వచ్చాం బ్రదర్. మళ్ళీ మన గొడవలు వద్దు. ఏమంటా? చిల్లర కొట్టు చిట్టంలాగా సామాను పరిచిందిగా నీతో పాటు మమ్మల్ని కూడా కాస్త వలపు కొనుక్కొని. అంతే. ఆ వలపు పులుపు ఏదో నేనే అమ్ముతాను, కొనుక్కో.